అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఈ అద్దాల మేడల వెనుక ఆరంకెల జీతం కోసం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోల్పోయే జీవితం ఏంటో చూద్దాం. అందరూ బ్రాండ్ బట్టలు, ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ నెల జీతంలో ఒక వంతు ఈఎంఐకి అయిపోతుందనే విషయం అందరూ గ్రహించలేకపోతున్నారు. ఇది ఇలా ఉండగానే సొంత కారు ఉండాలని మళ్ళీ ఈఎంఐలో కొంటాం. సగం జీతం కారు ఈఎంఐకి అయిపోతుందనే విషయం ఎవరు గుర్తించలేరు. ఇదిలా ఉండగానే అందరికీ సొంత ఇల్లు ఉందని ఇంట్లో వాళ్ళు చెప్పారు అని మళ్ళీ ఈఎంఐలో హౌస్ కొంటాం. ఇంకేముంది, జీతం మొత్తం ఆ ఇంటి ఈఎంఐకి అయిపోతుంది. పోనీ వర్క్లో అయినా సాటిస్ఫాక్షన్ ఉంటుందా అని అంటే అది ఒక తీరని కళ. లాగిన్ అయిన దగ్గర నుండి టీమ్ కాల్స్ అని, క్లయింట్ కాల్స్ అని దొబ్బుతూనే ఉంటారు. ఇక్కడ వర్క్ కన్నా కాల్స్ ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ రిపోర్ట్స్ టైంకి సబ్మిట్ చేయాలి, లేదంటే ఎస్కలేషన్ వేస్తారు. పోనీ టైంకి అన్నీ కంప్లీట్ చేసినా రికగ్నైజేషన్ ఉండదు. సంవత్సరం అంతా కష్టపడిన హైక్ దగ్గరకు వచ్చేసరికి కూరగాయల సంతలో బేరవాడినట్లు 5%, 7%, 10% ఇస్తామంటారు. పోని ఎంతో కొంత ఇచ్చారు కదా అని సంతోషపడే లోపలే రెసిషన్ అని జాబ్ పీకేస్తారు. సాఫ్ట్వేర్ జీవితం అనేది దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ లాంటిది. ఎప్పుడు ఉంచుతారో, ఎప్పుడు పీకేస్తారో అని చస్తూ బ్రతకాలి. ఇవేమీ బయట జనాలకి తెలియదు. చెప్పినా వినేంత జ్ఞానం లేని వాళ్ళు. సొంత కారుంది, సొంత ఇల్లుంది కదా అని పెళ్లి చేసుకుందామంటే వచ్చే అమ్మాయికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి అంటే మనకొచ్చే ఆ 6 అంకెల జీతం సరిపోక ప్యారలల్గా ఏదైనా పార్ట్ టైం చేయాలి. చేసినా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేం. ఎందుకంటే ఒక అమ్మాయికి ఎంత ఇచ్చినా తీరని కోరికలు, చావని ఆశలు ఉంటాయి కాబట్టి. ఫైనల్గా ఒకటే చెప్తా, సాఫ్ట్వేర్ జాబ్ అనేది గుంతల రోడ్డు మీద రేంజ్ రోవర్ కారులో ప్రయాణించటమే. ఎంత చెప్పినా అర్థం చేసుకోని మనుషులకి ఒక చిన్న చిరునవ్వుతో ఈ వీడియో ముగిస్తున్నా. జై హింద్.